సాగునీటి హక్కులపై బీఆర్ఎస్ సమరానికి సై అంటోంది. కాసేపట్లో ఆ పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమర శంఖం పూరించనున్నారు. కొద్దిసేపటి క్రితం కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగనున్నారు. మరి కాసేపట్లో పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు బీఆర్ఎస్ భవన్ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బలరాం, మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. సరిగ్గా 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. మనం చూస్తున్నాం, దాదాపు 9 నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తున్నారు. గత మార్చిలో తెలంగాణ భవన్ లో జరిగిన కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. మళ్ళీ 9 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణ భవన్ కు వస్తున్న నేపథ్యంలో నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. 2 గంటలకు చాలా కీలక సమావేశం అని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎల్పీతో పాటు కార్యవర్గం ఈ 2 సంయుక్త సమావేశాలను ఉద్దేశించి కేసీఆర్ ఈరోజు పాల్గొనబోతున్నారు. కాబట్టి ఏ అంశాలు చర్చిస్తారన్న దానిపై ఇప్పటికే ఒక ఎజెండా అయితే ఫిక్స్ అయింది. దాదాపు 4 నుంచి 5 అంశాలపై పలు కీలక అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా తెలంగాణలో నదీ జలాల ఏపీకి తరలిపోతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నుంచి కృష్ణా, గోదావరి జలాలను తరలించే కుట్ర చేస్తున్నా కూడా రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుందని చెప్పి కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి నదీ జలాల హక్కులను కాపాడేందుకు మరో ప్రజా పోరాటం అవసరమని చెప్పి కేసీఆర్ అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. దానిపైనే ఈరోజు కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో 90% పనులు పూర్తయినప్పటికీ కూడా ఇంకా మిగతా 10% పనులు పూర్తి చేయట్లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దాంతోపాటు బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 91 టీఎంసీలు కేటాయిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీలు చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర అంగీకరించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. కాబట్టి పాలమూరు రంగారెడ్డి త్వరితగతిన పూర్తి చేసే విధంగా కృష్ణా, గోదావరి జలాలను ఏపీకి తరలించకుండా అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ వారం రోజుల్లోనే కేసీఆర్ ఉమ్మడి మహబూబ్నగర్లో పర్యటించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. కాబట్టి ఈరోజు జరిగే ఎల్పీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారు అనే దానిపై కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక రెండవది, పార్టీ ప్రక్షాళనపై కూడా కేసీఆర్ దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సభ్యత్వ నమోదు నుంచి మొదలు పెడితే పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి పార్టీ ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలన్న దానిపై కూడా కేసీఆర్ ఈరోజు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. సరిగ్గా 2 గంటలకి ఈ సమావేశం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పటికే నేతలంతా కూడా చేరుకున్నారు. ఎల్పీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతతో పాటు ముఖ్యమైన నేతలు దాదాపు 430 మంది ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం సమావేశం ముగిసిన తర్వాత 6 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. కనుక 5 రోజుల్లో ఎలాంటి భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు రచించబోతున్నారు? కార్యాచరణ ఎలాంటి ప్లాన్స్ తో ముందుకు వెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా కేసీఆర్ 3-4 అంశాలను ఈ రోజు సమావేశంలో కీలకంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఒకటి, నదీ జలాల విషయం కావచ్చు, కృష్ణా, గోదావరి జలాల హక్కులను కాపాడే విషయం కావచ్చు, లేదంటే 2 ఏళ్ల రేవంత్ సర్కార్ పూర్తి చేసుకుంది కాబట్టి 2 ఏళ్ల కాలంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర హామీల వైఫల్యాలను ప్రజల్లోకి ఎండగట్టడం కావచ్చు, లేకపోతే పార్టీ సంస్థాగతంగా పునర్నిర్మాణం చేయడం కావచ్చు, దాంతోపాటు రాబోయే ఎన్నికలను కూడా, ఎందుకంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, అటు జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే 10 మంది పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 2-3 ఖచ్చితంగా ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ 2 కూడా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి చాలా బలంగా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది. కాబట్టి ఇటువంటి రాబోయే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ ఈరోజు జరిగే సమావేశంలో పార్టీ క్యాడర్కు, ముఖ్యంగా నేతలందరూ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే కేసీఆర్ మనం చూస్తున్నాం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపు 2 ఏళ్లుగా లోక్సభ ఎన్నికల్లో ప్రచారం తర్వాత ఆయన దాదాపు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అడపదడప ముఖ్య నేతలంతా కూడా ఫామ్ హౌస్కే పిలిపించుకొని మాట్లాడుతున్నారు. కానీ ఇకపై కేసీఆర్ ఇంకా యాక్టివ్ అవుతారని చెప్తున్నారు. ఇక రంగంలోకి దిగారు కాబట్టి తరచూ హైదరాబాద్లోనే ఉంటారు. దాంతోపాటు పార్టీ కార్యకర్తల నేతలతో కూడా సమావేశాలు అవుతారు. కేసీఆర్ తరచూ జిల్లాల పర్యటన కూడా ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి కేసీఆర్ ఇక రంగంలోకి దిగబోతున్నారు. కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీలో కొంత ఉత్సాహం నెలకొంది. దాంతోపాటు కేసీఆర్ ఇక వచ్చేస్తున్నారు, పూర్తి యాక్టివ్ అవుతున్నారు. కాబట్టి ఇటు అధికార కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ పార్టీ కూడా కొంత రాజకీయంగా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, అంటే మొత్తం ఈ భేటీకి ఎంతమంది హాజరు కానున్నారు? వన్స్ భేటీ స్టార్ట్ అయిన తర్వాత ఎంతసేపు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? భేటీ తర్వాత మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి?
సరిగ్గా 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. దాదాపు 430 మందికి ఇప్పటికీ ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తుంది. అందులో ఈ ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, లేకపోతే రాజ్యసభ్యులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, దాంతోపాటు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, కార్యవర్గ సభ్యులు దాదాపు 430 మంది ఈ సమావేశంలో పాల్గొంటారు. 2 గంటలకు ప్రారంభమైతే దాదాపు 2 నుంచి 3 గంటల పాటు అంటే సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. 5 గంటల తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత కేసీఆర్ 6 గంటలకు మీడియా సమావేశంలో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మనం చూసాం కేసీఆర్ దాదాపు 8 నెలల క్రితం వరంగల్లో జరిగిన సిల్వర్ జూబ్లీ సమావేశంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాబట్టి 8 నెలల తర్వాత ఇప్పుడు కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహిస్తే కనుక ఏ అంశాలను ప్రస్తావిస్తారన్న దానిపై కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి 2 గంటలకు సమావేశం అయితే దాదాపు 3-3.5 గంటల పాటు సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కనక.